తెలంగాణలో పెండింగ్ లో ఉన్న కేతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు మున్సిపాలిటీల్లో కాసేపట్లో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌన్సిలర్ల మధ్య తగాదాలు, కోరం లోపం, కొన్ని చోట్ల ఘర్షణల కారణంగా ఈ మూడు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేతనపల్లి, మరొక వైపున ఇతర మున్సిపాలిటీకి సంబంధించి మా కరెస్పాండెంట్ మాంతయ్య అప్డేట్స్ అందిస్తారు. ఖానాపూర్కి సంబంధించి కూడా హైడ్రామాకు తెరపడింది. అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించి అసయోధ్య కుదిరింది. రెండు పార్టీలు కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకునేలా ఒప్పందం కుదిరినట్టు మనకు తెలుస్తోంది. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 12 మంది సభ్యులతో పాటు ఎక్స్ అఫిషియో ఉన్న ఎమ్మెల్యే వెడమ బొజ్జు కూడా ప్రస్తుతం సమావేశ హాల్లో ఉన్నారు. మరి కాసేపట్లో ఖానాపూర్ ఫలితం కూడా వెలువడే అవకాశం ఉంది. అక్కడ ఖానాపూర్ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చివరి దాకా కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేసినా కూడా చివరి నిమిషంలో బీజేపీ, బీఆర్ఎస్ జట్టు కట్టడం, వారి మధ్య అవగాహన కుదిరిన నేపథ్యంలో ప్రస్తుతం చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు బీజేపీ, బీఆర్ఎస్ కూటమి దక్కించుకున్నాయని మనం దాదాపుగా చెప్పవచ్చు. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కేతనపల్లి మున్సిపాలిటీపై కూడా ఇంకా హైడ్రామా కొనసాగుతుంది. కాంగ్రెస్ సభ్యులు అసలు హాజరవుతారా లేదన్నప్పుడు కూడా మనకు క్లారిటీ రావాల్సి ఉంది. మరి కాస్త సమయం ఉన్న నేపథ్యంలో వారి రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంత్రి వివేక్ వెంకటస్వామి, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు ఆయనకు ఉంది. అయితే ఆయన మాత్రం ఇక్కడ అందుబాటులో లేడు. చెన్నూరుకు సంబంధించి చెన్నూరు కోటపల్లి మండలంలో పర్యటిస్తూ ఉన్నారు. ఎంపీ వంశీకృష్ణ కూడా స్థానికంగా అందుబాటులో లేరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 ఎక్స్ అఫీషియో ఓట్లు అందుబాటులో లేని నేపథ్యంలో మిగతా సభ్యుల హాజరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కాసేపట్లో మన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.